ఎరా డబ్బులు తీసుకొని నాటకాలు ఆడుతున్నావా? డబ్బులు తీసుకోకుండా నాటకాలు ఆడితే మా టీం ఊరుకోదు సార్. అంటే ఇచ్చిన డబ్బులు మీ టీంకి పంచలేదన్నమాట. మా టీంకి డబ్బులు పంచకపోతే ఎలా సార్? అసలు నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చారు? మీరు ఎవరు సార్? రేయ్, ఇప్పటిదాకా దొంగలు చూసాం, పోలీసులు చూసాం, కానీ ఇటువంటి దొంగ పోలీసులు ఇప్పుడే చూస్తున్నాం. రేయ్ బాస్, అసలు వీడు మన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోరా. రైట్, నీకు గాంధీ తెలుసా? తెలుసు సార్. అంత గొప్ప తెలియకుండా ఎలా ఉంటారు చూసావు బాస్ ఎలా లైన్ లోకి వచ్చాడు? ఆయన గొప్పల గురించి ఏమైనా చెప్పు చూద్దాం. సార్? గాంధీ గారి ఫోటో పోలీస్ స్టేషన్ లో పెట్టారు సార్. ఆయన నూలొడుకుని బట్టలు వేసుకుంటారు సార్. అంతెందుకు సార్, ఇవాళ మనం ఇంత ఉప్పు తింటున్నా ఉంటే అన్నిటికీ మహానుభావుడే కారణం సార్. నేను అడుగుతుంది ఆ గాంధీ గురించి కాదు. ఏ గాంధీ గురించి సార్? ఈ గాంధీ గురించి. నీ గురించి చెప్పడానికి నువ్వు పెద్ద గొప్పడు ఏంట్రా? బాస్ బాస్ బాస్, ముందు మన సరుకు గురించి తెలుసుకుందాం. రైట్, చూడు, నేను 100 సార్లు అడగను, మా సరుకు ఏం చేసావు? మీరు ఒకసారి అడిగినా 100 సార్లు అడిగినా మీ సరుకు గురించి నాకు తెలియదని ఆన్సర్ ఒకటే సార్. చేంజ్ టార్చర్. ఎలా ఉంది ఐస్ టార్చర్? అమ్మా, భయంకరంగా ఉంది సార్. ఒళ్ళంతా గడ్డగట్టి చచ్చిపోతున్నాం సార్ చలితోటి. చిన్న రగ్గుంటే ఇప్పించండి సార్, మీ పుణ్యం ఉంటుంది. రగ్గు కాదురా, సరుకుతో ఉన్న బ్రీఫ్ కేసు ఎక్కడుందో చెప్తే 10 మంది అమ్మాయిల చేత నీకు మసాజ్ చేపిస్తా. మసాజ్. బ్రీఫ్ కేస్ కావాలంటే విఐపి షోరూమ్ కి వెళ్ళండి సార్. సరుకు కావాలంటే కిరాణా కొట్టుకు వెళ్ళండి సార్. బాస్, వీడు మన వీపింగ్ చేస్తున్నాడు. వీడిని క్షమించే ప్రసక్తి లేదు. ఐస్తో వీడు పూర్తిగా సమాధి చేయాలి.